సో దానివల్ల ఏంటంటే కామన్ మ్యాన్కి అంత ఫాస్ట్గా జరగదు. ఎందుకనంటే అడ్వకేట్స్లో కూడా రేంజెస్ ఉన్నారు. ఏ ఏ కేసులు చేసే అడ్వకేట్స్ ఎంత వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎంత సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఎందుకనంటే ఒక కామన్ మ్యాన్కి ఎందుకు ఈ న్యాయం జరగదు అంటే ఈ ఛానల్లో వెళ్ళరు కాబట్టి జరగదు. ఏదో వేస్తాము, బెయిల్ వేస్తాము, లేకపోతే అంటే అయ్యో నువ్వు అదేంటో మర్డర్ కేసు లాంటిదే, ఇది మర్డర్ కేసు లాంటిదే ఇంకొక డిఫరెంట్ కేసు, నువ్వు చంపేసావు, ఇందులో 45 days లేదా 90 days బెయిల్ రాదు. సో ఇలా జరిగిపోతూ ఉంటుంది అనమాట రియల్గా చెప్పాలంటే. ఇది నిజంగానే వాల్యుబుల్ డౌట్, వాల్యుబుల్ క్వశ్చన్ కూడా. సో కామన్ మ్యాన్కి ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్గా జరగదు, ఇలాంటి న్యాయం కూడా జరగదు. ఎందుకంటే దీని వెనకాల పనిచేసిన వాళ్ళు, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు అంటే అడ్వకేట్స్ కానీ, లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బిజినెస్ సంబంధించిన వాళ్ళు, డిఫరెంట్ పర్సన్తో యాక్సెస్ ఉంటుంది. 10 మంది అడ్వైస్ తీసుకుంటారు, డబ్బులు కూడా ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఫీజులు ఎక్కువ ఉంటే తొందరగా వస్తాయా అనేది మళ్ళీ ఒక డౌట్ అరైజ్ చేస్తారేమో. అట్లా అని కాదు. ఒక పెద్ద అడ్వకేట్, ఒక టాప్ 1లో ఉన్న అడ్వకేటు లేకపోతే టాప్ 10లో ఉన్న అడ్వకేటు, వాళ్ళకు ఉండే ఆ సబ్జెక్ట్ విధానం వేరే ఉంటుంది, వాళ్ళు వర్క్ చేసే ఆ టీం వర్క్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సో దానివల్ల కామన్ మ్యాన్కి రాకపోవచ్చు, కానీ నిజంగానే ప్రాపర్ ఛానల్కి వెళ్తే కామన్ మ్యాన్కి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే కోర్టుకి అనేది పక్షపాతము ఉండదు, అందరూ సమానమే కోర్టు ముందు. కోర్టు ముందు అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. ఒకవేళ విఐపి అంటే వాళ్ళ వెనకాల ఒక 10 మంది అడ్వకేట్లు ఉండొచ్చు, లేకపోతే వెనకాల ఒక 100 మంది ఫాలోవర్స్ ఉండొచ్చు. వాళ్ళంతా కొంచెం ఏదో హడావుడు ఉంటుంది, కెమెరాస్ ఫోకస్ చేస్తారు, అయితే మీడియా అంతా వాళ్ళ ముందు ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక హైప్ ఉంటుంది. అదే కామన్ మ్యాన్ అయితే ఎవరు పట్టించుకోరు, కోర్టు పట్టించుకోదు. కోర్టు అలా ఇచ్చినా కూడా సేమ్ డే 1 డేలో ఇచ్చినా కూడా అది బయటికి రాదు, దాన్ని ఎవరో ఏ మీడియా కూడా కవర్ చేయదు. సో దట్ దానివల్ల కూడా కామన్ మ్యాన్స్ కూడా ఇలాంటివి చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా జరిగి ఉండొచ్చు, కొన్ని జరుగుతాయి కూడా. సో పోలీసు కూడా వెనక్కి పంపించి జడ్జి కూడా, కోర్టు కూడా ఏం చేస్తుందంటే వెనక్కి పంపించి ఇలాంటి కేసుల్లో ఎలా అట్రాక్ట్ అవుతుంది, మీరు చేంజ్ చేయండి అని పంపించేవి కూడా కొన్ని ఉంటాయి. అంటే పర్టికులర్గా ఇలాంటి కేసులు కాకపోయినా కొన్ని కేసెస్లో పోలీసు వేసిన ఏ అయితే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ఏమీ కూడా దీనికి అట్రాక్ట్ కాదు, మీరు ఎట్లా వేస్తారని కొన్ని కోర్టులు ఏం చేస్తాయంటే ఇది వెనక్కి పంపిస్తారు కూడా. అంటే కస్టడీలోకి తీసుకోకముందే వెనక్కి పంపించడము, లేకపోతే ఇమీడియట్గా మళ్ళీ మీరు దీన్ని రెక్టిఫై చేయాలని పక్కన పెట్టడము అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఫోకస్లోకి రావు, అంటే ఎవరు కవర్ చేయరు, మీడియా రాదు, ఇది బయటికి రాదు కాబట్టి తెలియదు. ఇలాంటివి చాలా కోర్టులో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక బ్లైండ్గా పోలీసు వాళ్ళు వేసి పంపించేస్తే, లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఒక కేసు బుక్ చేసినంత మాత్రాన కోర్టు ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది, ప్రతిదాన్ని కూడా కోర్టు సీరియస్గానే తీసుకుంటుంది, అలాగే లైట్గా తీసుకుంటుందని కాదు. అందులో ఎంతవరకు న్యాయం ఉంది, నిజంగానే ఈ సెక్షన్ అక్కడ ఉన్న జడ్జి గారికి చూడవలసిన బాధ్యత ఏంటంటే ఇది ఎందుకు పని, ఇది కరెక్టేనా, ఇది వీళ్ళు కరెక్ట్గానే చేశారా అనేది వెరిఫై చేసుకుని బెయిల్ ఇవ్వడం అనేది ఇవ్వకపోవడం అనేది కోర్టు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, అక్కడ ఉండే కేసు యొక్క సీరియస్నెస్ని బట్టి ఉంటుంది. అంతేకాని విఐపి అనేసి తొందరగా చేయడము, విఐపి కాదు కాబట్టి వాళ్ళ లోనకి పంపించేసేది ఉండదు. కోర్టుకు కూడా ఏంటంటే అడ్వకేట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, దాన్ని వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉండడం ఉంటే ఏ కామన్ మ్యాన్కైనా కూడా న్యాయం జరగవచ్చు. అక్కడ ఏంటంటే ప్రాపర్ ఛానల్ ఉండాలి, ప్రాపర్ టీమ్ వర్క్ చేయాలి. సో అడ్వకేట్ కూడా అంత ఎక్స్పీరియన్స్డ్గా అలాంటి కేసులు చేసిన అడ్వకేట్స్ ఉంటే కనుక డెఫినెట్గా వస్తుంది. సో దానికి ఏంటంటే ప్రతి అడ్వకేట్కి, ప్రతి పోలీస్ ఆఫీసర్కి, ప్రతి కోర్టుకి ఒకే నాలెడ్జ్ ఉంటుందని ఎప్పుడు కూడా పబ్లిక్ అనుకోకూడదు. అంటే కొన్ని ఓవర్లుక్ అవుతాయి, కొన్ని ఏమో అంటే ఆ చేసే విధానం అనేది కోర్టు సాటిస్ఫైడ్ అవ్వాలి. ఒక అడ్వకేటు ఒక కేసు గురించి ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆ ప్రాపర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తున్నప్పుడు అవి కోర్టుకి సంబంధించినంత వరకు అవి కరెక్టా కాదనేది కోర్టు వెరిఫై చేసుకున్న తర్వాత, ఒకవేళ ఇది కాకపోతే కనుక, ఇది కరెక్ట్ కాకపోతే కనుక కోర్టు కూడా పోలీసు వాళ్ళని కూడా సస్పెండ్ చేయడము, లేకపోతే వాళ్ళకి కోర్టుకి పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగడం కూడా
లోయర్ కోర్ట్స్‌కి అథారిటీ ఉంటుందనమాట. సో, ఇవన్నీ గూడా మీడియాలోకి రావు కాబట్టి జనరల్‌గా అర్థం కాదు. ఏదో ఒకటి బయటకొచ్చి ఒక సెలబ్రిటీ కాబట్టి అదే ఒక బిజినెస్ మ్యాన్‌ది కూడా ఎవరు పట్టించుకోరు. సెలబ్రిటీ అనే ఒక కారణం చేతే ప్రతి ఒక్కళ్ళు దాని మీద ఒక కన్నేసి పెట్టి వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఏం జరిగింది? ఏం జరిగింది? అనేసేసి చేసుకుంటే ఎవరి ఒపీనియన్‌లు వాళ్ళు చెప్పుకుంటారు తప్పిస్తే ఇందులో ప్రాపర్ లా అనేది అప్లికబుల్ రాకపోతే ఎవరైనా కూడా ఈజీగా బయటపడవచ్చు. ఎప్పుడైతే ప్రాపర్ ఛానల్ ఉండాలి, ప్రాపర్ లా ఉండాలి, దానికి సంబంధించిన అంత ఫాస్ట్‌గా చేసే టీమ్ వర్క్ ఉండాలి. అప్పుడు వస్తది. ఎందుకంటే కామన్ మ్యాన్ దగ్గర అంత టీమ్ వర్క్ చేసే అంత ఇది ఉండదు. సో, ఒక 10 మంది అడ్వకేట్‌లని ఒకేసారి ఎంగేజ్ చేసుకొని దానికి సంబంధించి అంత నాలెడ్జ్ కూడా ఉండదు. కొంతమందేంటంటే వాళ్ళ దగ్గరున్న ఎవిడెన్స్‌ని కూడా మర్చిపోతారు అడ్వకేట్‌కి ఇవ్వడం అనేది. అంటే ఇది డిఫరెంట్ కేసు. అలాంటి టైంలో అడ్వకేట్ కూడా ఏం చేయలేదు. ఆ పేరెంట్స్ సిట్యుయేషన్‌లో ఏంటంటే ఒకసారి లోపలికెళ్ళిపోయారంటే మళ్ళీ దాన్ని తీసుకురావడానికి బయటికి తేవడానికి చాలా అవస్థలు పడవలసి ఉంటది. కాబట్టి ఏంటంటే లాని ప్రాపర్‌గా ఫాలో కావడము, చట్టాన్ని ప్రాపర్‌గా అర్థం చేసుకోవడము, ఒక అడ్వకేట్ టీమ్‌ననేది కరెక్ట్‌గా పెట్టుకోవడం అంటే కామన్ మ్యాన్‌కి కూడా న్యాయం జరుగుతుంది.